సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే మన ఛానల్లో ఫస్ట్ వీడియో. సో నా ముఖం చూడకండి, నా స్క్రిప్ట్ మాత్రమే చూడండి. సో మెయిన్గా చూసుకున్నట్టయితే పుష్ప సినిమా December 5th నాడు రిలీజ్ అని అనౌన్స్ చేశారు. కాకపోతే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఇంకా ఒక సాంగ్, ఇంకొక ఫైట్ సీక్వెన్స్ అయితే బ్యాలెన్స్ అంటే తీయలేరు, షూటింగ్ కాలేదు అనే బజ్ అయితే నడుస్తుంది. సో దానికి క్లారిటీ ఇస్తూ ఈ వీడియో చేస్తున్నాను. సో అలాగే పుష్ప 2 సినిమాలో ఎలా ఉండబోతుంది అని అయితే నేను మీకు చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. వెల్కమ్ బ్యాక్. సో మెయిన్గా చూసుకున్నట్టే ఒక సాంగ్ షూటింగ్ మరియు ఒక ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ అయితే పెండింగ్గా ఉండే మొన్నటి దాకా. కానీ నిన్ననో ఇవాళ పుష్ప 2 షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఎడిటింగ్ చేసి December 5th రిలీజ్ చేయడమే. సో పక్కా December 5th నాటి రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. సో నేను December 5th నాడు వెళ్తున్నాను, మీరు కూడా వస్తే మంచిది. సో పుష్ప 2 సినిమాకి ఉన్నంత హైప్ ఏ సినిమాకి లేదు. నాకు తెలిసి Day 1 రికార్డ్స్ మొత్తం బద్దలైపోతున్నాయి కావచ్చు. సో పుష్ప సినిమా మెయిన్గా అందరూ అల్లు అర్జున్ కోసం వెళ్తే, నేను మాత్రం ఫహద్ ఫాసిల్ కోసం వెళ్తాను. ఎందుకంటే ఫహద్ ఫాసిల్కి నేను డైహార్ట్ ఫ్యాన్. సో ఫహద్ ఫాసిల్ యాక్టింగ్ అంటే నాకు పిచ్చి. సో ఫహద్ ఫాసిల్ వేరే అసలు. సో స్టోరీలోకి వెళ్ళిపోతే మనందరికి తెలిస్తే ఫహద్ ఫాసిల్కి మన అల్లు అర్జున్కి రివెంజ్ ఈ పుష్ప 2. సో పుష్ప 2 క్లైమాక్స్ లీడ్స్ టు పుష్ప 3 అని ప్రొడ్యూసర్ చెప్పడం జరిగింది. సో అలాగే లేటెస్ట్ బజ్, ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు, మ్యాక్సిమం ఇది నిజమే అని నేను అనుకుంటున్నాను. పుష్ప 2 రన్ టైం వచ్చేసి 3 hours 21 minutes. ఫస్ట్ హాఫ్ రన్ టైం వచ్చేసి 100 minutes. సెకండ్ హాఫ్ రన్ టైం వచ్చేసి 120 minutes అని బయట టాక్ ఉంది. సో అది ఎంతవరకు నిజం మనందరికి తెలియాలి. సో అలా గనక జరిగితే సూపర్ ఎక్సెల్, ఒక మంచి 3 hours మంచి ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే హైదరాబాద్లో, నేను నిజామాబాద్లో ఉన్నా, హైదరాబాద్లో టికెట్ ప్రైజెస్ అనేది బాగా పెరిగిపోయాయి. ఇంకా బుక్ మై షోలో రిలీజ్ అయితే జల్దీ బుక్ చేసుకుని వెళ్ళిపోవడమే. సో మెయిన్గా అల్లు అర్జున్ని బాగా ట్రోల్ చేశారు. కానీ మొత్తం ఇంకా ఎలివేషన్ ఏం లేదు. అల్లు అర్జున్ కొడుతున్నాడు పుష్ప 2 తోటి కొడుతున్నాడు. మొత్తం రికార్డ్స్ మొత్తం బద్దలైపోతాయి, బాగుంటుంది. సో అందరు అంటున్నారు బస్ ప్రకారం శ్రీవల్లి పోలీస్ ఆఫీసర్ అది ఇది అని. శ్రీవల్లి పోలీస్ ఆఫీసర్ అయితే మనందరికీ ఎప్పుడు తెలిసిపోతుంది, అది జస్ట్ ఫేక్ ఫాల్తూ న్యూస్, మీరు దాన్ని నమ్మకండి. సో అలాగే మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి అరగుండేసుకొని ఒక ఆయన ఉన్నాడు, అతనిది ఇంపార్టెంట్ రోల్ ఉండబోతుంది. అతని యాక్టింగ్ కూడా బాగుండే. జీబ్రా సినిమా చూశాను, అతని యాక్టింగ్ కూడా ఎక్సలెంట్ ఉండే. సో అతను ఇంపార్టెంట్ రోల్ అయితే ఉండబోతుంది. మీరు ఒకటి ట్రైలర్లో ఒకటి గమనిస్తే ఇట్లా తగ్గేదేలే షార్ట్ ఉంటుంది చూడండి, ఆ షార్ట్లో వెనకాల ఉంటాడు అతను, అరగుండేసుకొని అయినా జాల్ రెడ్డి ఉంటాడు. సో రోజుకి హైప్ పెరుగుకుంటూనే వస్తుంది కానీ ఎక్కడ తగ్గట్లేదు. సో అల్లు అర్జున్కి ఉన్న క్రేజ్లో ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ కాకపోతే సుకుమార్ని నమ్మైన సినిమాకి వెళ్ళచ్చు. సో సుకుమార్ గారు ఎంత మంచి డైరెక్టరో మనందరికీ తెలుసు. సో ఇది మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది టోటల్లీ స్క్రిప్ట్ వీడియో, మా టీం చేసిన వీడియో. నేను ఒక్కనే కాదు, జస్ట్ నేను మీకు వాయిస్ చెప్తున్నాను, నా ముఖం మాత్రమే కనబడుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డైలీ రివ్యూస్, అప్డేట్స్, నేను రివ్యూస్ అప్డేట్స్ ఇస్తాను అంతే. థ్యాంక్ యూ, మరి బాయ్.